నాకు నువ్వంటే ఇష్టం. ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు నచ్చలేదా? అని అమ్మాయి ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నా అనుకుంటారు. ఇంతసేపు మనం కూర్చొని మాట్లాడుతుంటే ఎవరైనా పట్టించుకున్నారా? నేను ఏడుస్తే ఎవరు పట్టించుకుంటారు? మరి ఏంది చెప్పు, కోపం అని అంటే? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని కాదు నా కోపం, నా వెంట పడుతున్నావు అని కాదు నా కోపం, నా దారికి అడ్డొస్తున్నావు అని కాదు నా కోపం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కాదు నా కోపం, నా మీద నాకే కోపం. ఇప్పటివరకు ఇట్లా ఎవరు చెప్పలే నాకు. అంటే నీకు నేనంటే ఎప్పటిలో ఇష్టమా? జస్ట్ ఇప్పుడే కలిగిందా ఇష్టం? అని ఎంత తొందర ఇట్లా పడిపోయినావు? చెప్పినా కదా నాకు ఇప్పటివరకు ఇట్లా ఎవరు చెప్పలేదని. అట్లా ఓళ్ళు చెప్పినా ఓకే చేస్తావా? ఎవరు ఫస్ట్ ధైర్యంగా చెప్తే వాళ్ళకే. ఓహో, నేనంటే నీకు ముందే నచ్చితే చెప్పొచ్చు కదా. నాకు చెప్పడానికి ధైర్యం ఉంది, కానీ మోమాటం. మళ్ళీ నువ్వేమనుకుంటావా అని. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నేను 3 అడుగులు వేద్దాం అనుకున్నా. కమల్, నేను చెప్దామనుకున్నా చెప్పాలనా? చెప్పు. స్వేచ్ఛ మేడం పార్టీలా అంతమందిలో నేను నీకు పడిపోయినా. నువ్వు మాట్లాడకుండా సిగ్గుపడతావు. నేను అసలు ఎవరిని చూడలేను ఇలాంటోడిని. నువ్వు మీ కాలేజీలో చాలా ఫేమస్ కదా, నాతో మాట్లాడతావని అస్సలు అనుకోలే. ఏందో నేను ఎట్లా నచ్చినానో మీకు. నేనంత మంచిగా ఉండేనని నాకు కూడా తెలుసు. ఇంకా ఉందా? ఇంకొక 2 లైన్స్ చెప్పు. నేను ఎప్పుడు చూడలే మిమ్మల్ని ఇట్లా. కొత్తగా ఉందంతా. వినిపి